హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి మటన్ కీమా. ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, జాపత్రి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. 2 పచ్చిమిర్చి, 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి కీమాని, అది కూడా ఇందులో వేస్తున్నాం. 2 స్పూన్లు పసుపు, ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కీమాలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఇలా పైకి వచ్చి తర్వాత మళ్ళీ ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి వస్తుందండి. ఇప్పుడు మనం టేస్ట్ తగినంత సాల్ట్, కారం, అంటే మనం ఎంత తింటాం కారం అంత వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం ఒకసారి కారం కీమాకి పట్టేటట్టు కలుపుకోవాలండి. గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, 1 గ్లాస్ వాటర్ వేయాలండి. ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. 4 విజిల్స్ ఒక 4 విజిల్స్ అండి, 3 కూడా కాదు, 4 విజిల్స్ వస్తే బాగుంటుంది కీమా. ఇదిగోండి, ఇప్పుడు టేస్టీ గల కీమా కర్రీ రెడీ అయిపోయింది.